ఇక నల్గొండ దేవరకొండ రహదారిపై పత్తి మూటలతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. నల్గొండ జిల్లాలోని గుర్రంపూడ్ మండలం కొప్పోలు గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరకే కొనుగోలు చేయాలన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల సమస్యల కారణంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక 6 వారం కష్టించి పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే తమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు. లేడు అంటే ఆయన వచ్చి మాట్లాడు. ఇక నల్గొండ దేవరకొండ రహదారిపై పత్తి మూటలతో రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతు దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పత్తి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ వానాకాలం సీజన్ లో 6 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ ఈ కాలం కలిసి రాలేదు. పూర్తిగా తుఫాన్ వల్ల భారీ వర్షాల వల్ల పత్తి అంతా కూడా పూర్తిగా నష్టపోయింది. 6 కాలం కష్టపడి ఏదో రకంగా పంటలు సాగు చేసినటువంటి పత్తిని కూడా కొనుగోలు చేయకుండా ప్రభుత్వం వేధిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా నాగోలుసార్ నియోజకవర్గం గుర్రంపూడి మండలం కొప్పోలు గ్రామం వద్ద అక్కడ ఉన్నటువంటి పత్తి కాటన్ మిల్ వద్ద రైతులు ఒక్కసారిగా ధర్నా కూర్చున్నారు. సీసీఐ సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు వారంలో ఒకరోజు మాత్రమే తెరుస్తా ఉన్నారు. మిగతా అన్ని రోజులు కూడా మూత పెడతా ఉన్నారు. రైతుల్ని వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రభుత్వ పరంగా పత్తిని కొనుగోలు చేస్తే 8,110 రూపాయలు వస్తుంది కింటాకి. కానీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతుండటంతో ఇక విసిగి వేస్తున్నటువంటి రైతన్నులందరూ కూడా ప్రైవేట్ లో పత్తిని కొనుగోలు అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దళారులు ఊర్ల మీద పడి తప్పుడు కాంటాలతో తప్పుడు తూకాలతో కొరత పేరుతో పత్తిని పూర్తిగా కూడా రైతుల నుంచి తీసుకుంటూ నిలువున మోసం చేస్తున్నారు. కింటాకు కేవలం 3-4 వేల రూపాయలు మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతో ఇప్పటికైనా సరే ప్రభుత్వం సంబంధించినటువంటి సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, వచ్చిన పత్తిని వచ్చినట్టుగా కొనుగోలు చేయాలంటూ కూడా రైతన్నలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు నిబంధనలు కూడా చాలా కఠినతరంగా ఉన్నాయి. 12% తేమ ఉంటేనే పత్తిని తీసుకురావాల్సిందిగా అధికారులు కరాఖండిగా చెప్తా ఉన్నారు. కానీ అకాల వర్షాల వల్ల ఇళ్లలో నిల్వ చేస్తున్న పత్తి కూడా 17-18% తేమ వస్తుంది. ఈ నేపథ్యంలోనే పత్తిని కొనుగోలు చేయకుండా వెనుకకు పంపుతా ఉన్నారు. రైతులను అయితే పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకి కనిపించా ఉంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిబంధనల పేరుతో రైతులు ఇబ్బందులు పెడుతుండడంతో ఎక్కడికక్కడ కూడా గుండెలు అవసేలాగా వాళ్ళందరూ రోజు ఉన్నారు. ఇక ఆక్రోషంతో రైతులను కూడా ఎక్కడెక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా సరే పత్తిని కొనుగోలు చేసేలాగా ఎక్కడికక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దీంతో పాటు జిన్నింగ్ మిల్లులకు సంబంధించినటువంటి సమస్య కూడా అలాగే ఉంది. నల్గొండ జిల్లాలో 41 జిన్నింగ్ మిల్లులలో ఈ సీసీఐ కొనుగోలు కేంద్రాలు మేము కొంటామంటూ తెరిచేటప్పుడు కూడా వారానికి 1 రోజు 2 రోజులు మాత్రమే తెరుస్తా ఉన్నారు. మిగతా అన్ని రోజులు కూడా మూత వేస్తూ సెలవులు ప్రకటిస్తూ రైతులకు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వాళ్ళు బాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పుడు కూడా పత్తి కొనుగోలుకు సంబంధించినటువంటి సమీక్ష చేయట్లేదు, పత్తి రైతుల బాధలు చూడట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా రైతన్నలు ఆవేదనతో ఎక్కడికక్కడ కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.